ఓం శాంతి. ఏప్రిల్ 26వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులైన మీరిప్పుడు ఈశ్వరుని ఒడిలోకి వచ్చారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. కావున దైవీ గుణాలు కూడా కావాలి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలు ఏ విషయంలో స్వయాన్ని చాలా సంభాళించుకోవాలి మరియు ఎందుకు? జవాబు: మొత్తం రోజంతటి దినచర్యలో ఎటువంటి పాపకర్మలు జరగకూడదు. ఈ విషయంలో సంభాళించుకోవాలి. ఎందుకంటే ఎదురుగా తండ్రి ధర్మరాజు రూపంలో నిలబడి ఉన్నారు. చెక్ చేసుకోండి, ఎవరికి దుఃఖాన్నైతే ఇవ్వలేదు కదా. శ్రీమతముపై ఎంత శాతము నడుస్తున్నాను, రావణుడి మతముపై నడవడం లేదు కదా. ఎందుకంటే తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత ఏవైనా వికర్మలు జరిగినట్లయితే అది 1కి 100 రెట్లు అవుతుంది. ఓం శాంతి. భగవాను వాచ. ఇదైతే పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఏ మనుషులను కానీ లేక దేవతలను కానీ భగవంతుడని అనలేరు. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము సంగమయుగి బ్రాహ్మణులమన్నది బుద్ధిలో ఉంటుంది. ఈ స్మృతి కూడా సదా ఎవరికీ ఉండదు. మేము నిజంగా బ్రాహ్మణులమని కూడా ఎవరూ భావించరు. బ్రాహ్మణ పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. మేము సంగమయుగి బ్రాహ్మణులము. మేము శివబాబా ద్వారా పురుషోత్తములుగా తయారవుతున్నాము. ఈ స్మృతి కూడా అందరికీ ఉండదు. మేము పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులము అన్న విషయాన్ని ఘడియ మర్చిపోతారు. ఇది బుద్ధిలో గుర్తున్నా కూడా అహో సౌభాగ్యము. ఎల్లప్పుడూ నెంబర్ వారుగానైతే ఉంటారు. అందరూ తమ బుద్ధి అనుసారంగా పురుషార్థులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమయుగ వాసులు, పురుషోత్తములుగా అవ్వనున్నారు. ఎప్పుడైతే అబ్బాను, తండ్రిని అనగా అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తామో అప్పుడు మనము పురుషోత్తములుగా అవుతామని మీకు తెలుసు. స్మృతి ద్వారానే పాపాలు వినాశనమవుతాయి. ఒకవేళ ఎవరైనా పాపము చేస్తే దానికి 100 రెట్లు లెక్క పెరిగిపోతుంది. ఇంతకుముందు ఏవైతే పాపాలు చేశారో దానికి 10% లెక్క పెరిగేది. ఇప్పుడైతే 100% పెరుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుని ఒడిలోకి వచ్చి మళ్ళీ పాపము చేస్తున్నారు కదా. పిల్లలైన మీకు తెలుసు, పురుషోత్తముల నుండి దేవతలుగా తయారు చేయడానికి తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ స్మృతి ఎవరికైతే స్థిరంగా ఉంటుందో వారు అలౌకిక సేవను కూడా ఎంతగానో చేస్తూ ఉంటారు. సదా హర్షితముఖులుగా అయ్యేందుకు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియచేయాలి. ఎక్కడికి వెళ్ళినా మేము సంగమయుగములో ఉన్నాము అన్న విషయము బుద్ధిలో గుర్తుండాలి. ఇది పురుషోత్తమ సంగమయుగము. వారు పురుషోత్తమ మాసము లేక పురుషోత్తమ సంవత్సరమని అంటారు. మేము పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులమని మీరంటారు. ఈ విషయాన్ని మంచి రీతిలో బుద్ధిలో ధారణ చెయ్యాలి. ఇప్పుడు మేము పురుషోత్తములుగా అయ్యే యాత్రలో ఉన్నాము.
ఇది గుర్తున్నా కూడా మన్మనాభవగా ఉన్నట్లే. మీరు పురుషార్థమనుసారంగా మరియు కర్మల అనుసారంగా పురుషోత్తములుగా అవుతున్నారు. దైవీ గుణాలు కూడా కావాలి మరియు శ్రీమతముపై కూడా నడవాల్సి ఉంటుంది. తమ మతముపైనైతే మనుషులందరూ నడుస్తారు. అది రావణ మతము. అలాగని మీరందరూ శ్రీమతముపై నడుస్తారనేమీ కాదు. రావణుడి మతముపై నడిచేవారు కూడా చాలామంది ఉన్నారు. శ్రీమతముపై కొందరు కొంత శాతము నడుస్తారు, కొందరు కొంత శాతము నడుస్తారు. కొందరైతే 2% మాత్రమే నడుస్తూ ఉండవచ్చు. ఇక్కడ కూర్చొని ఉంటారు, అయినా కూడా శివబాబా స్మృతిలో ఉండరు. బుద్ధియోగము ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. ప్రతిరోజు స్వయాన్ని చూసుకోవాలి. ఈరోజు పాపపు కర్మలేవి చెయ్యలేదు కదా, ఎవరికి దుఃఖాన్నైతే ఇవ్వలేదు కదా. స్వయాన్ని ఎంతగానో సంభాళించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ధర్మరాజు కూడా నిలబడి ఉన్నారు కదా. ఇప్పటి సమయము ఉన్నదే లెక్కాచారాలను సమాప్తము చేసుకునేందుకు. శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. మేము జన్మ జన్మాంతరాల పాపులమని పిల్లలకు తెలుసు. ఎక్కడికైనా, ఏ మందిరాలకైనా లేదా గురువుల వద్దకు లేక ఇష్టదేవతల వద్దకు వెళ్ళినప్పుడు నేను జన్మ జన్మాంతరాల పాపిని, నన్ను రక్షించండి, దయ చూపించండని అంటారు. సత్యయుగములో ఎప్పుడూ ఇటువంటి పదాలు వెలువడవు. కొందరు సత్యము మాట్లాడతారు, కొందరైతే అసత్యము మాట్లాడతారు. ఇక్కడ కూడా అలాగే. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మీ జీవిత కథను బాబాకు రాసి పంపించండి. కొందరు పూర్తిగా సత్యము రాస్తారు, కొందరు దాచిపెడతారు కూడా. వారికి సిగ్గుగా అనిపిస్తుంది. చెడు కర్మలు చేయడం వలన దాని ఫలము కూడా చెడుగానే లభిస్తుందనైతే తెలుసు. అది అల్పకాలికమైన విషయము, ఇది బహుకాలపు విషయము. చెడు కర్మలు చేసినట్లయితే శిక్షలు కూడా అనుభవిస్తారు. మళ్ళీ స్వర్గములో కూడా చివర్లో వస్తారు. ఎవరెవరు పురుషోత్తములుగా అవుతారనేది ఇప్పుడు అంతా తెలుస్తుంది. అది పురుషోత్తమ దైవీ రాజ్యము. మీరు ఉత్తమోత్తములైన పురుషులుగా అవుతారు కదా. ఇంకెక్కడ ఈ విధంగా ఎవరి మహిమను చేయరు. మనుషులకైతే దేవతల గుణాల గురించి కూడా తెలీదు. వారిని మహిమ చేస్తారు, కానీ చిలుక వలె చేస్తారు. అందుకే బాబా కూడా భక్తులకు అర్థం చేయించండని అంటారు. భక్తులు తమను తాము నీచులము, పాపులమని పిలుచుకున్నప్పుడు వారిని అడగండి, మీరు శాంతిధామములో ఉన్నప్పుడు అక్కడ పాపాలు చేసేవారా? అక్కడైతే ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి, ఇక్కడ అపవిత్రంగా అయిపోయాయి. ఎందుకంటే ఇది తమో ప్రధాన ప్రపంచము. కొత్త ప్రపంచంలోనైతే పవిత్రంగా ఉంటుంది. అపవిత్రంగా తయారు చేసేది రావణుడు. ఈ సమయంలో ముఖ్యంగా భారత్పై మరియు మొత్తం ప్రపంచమంతటిపైన రావణ రాజ్యము ఉంది. యథా రాజారాణి తథా ప్రజ. హయ్యెస్ట్ అత్యంత ఉన్నతమైన వారు, లోయెస్ట్ అత్యంత కనిష్టమైన వారు ఉంటారు.
ఇక్కడ అందరూ పతితులే ఉన్నారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి వెళ్తాను. మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు చేస్తారు? రావణుడు. ఇప్పుడు మళ్ళీ మీరు నా మతము ద్వారా పావనంగా అవుతున్నారు. అర్ధకల్పము తర్వాత రావణుడి మతముపై పతితులుగా అవుతారు. అనగా దేహాభిమానములోకి వచ్చి వికారాలకు వశమైపోతారు. దానిని ఆసురీ మతమని అంటారు. భారత్ పావనంగా ఉండేది. అదే ఇప్పుడు పతితంగా అయ్యింది. మళ్ళీ పావనంగా అవ్వాలి. పావనంగా తయారు చేయటానికే పతిత పావనుడైన తండ్రి రావలసి వస్తుంది. ఈ సమయంలో ఎంతమంది మనుషులున్నారో చూడండి. రేపటికి ఎంతమంది ఉంటారు? యుద్ధాలు మొదలవుతాయి. మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. రేపు ఇంతమంది ఎక్కడికి వెళ్తారు? అందరి శరీరాలు మరియు ఈ పాత ప్రపంచము వినాశనమవుతుంది. నెంబరువారు పురుషార్థానుసారంగా ఈ రహస్యము ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మేము ఎవరి సన్ముఖములో కూర్చొని ఉన్నామన్నది కూడా చాలామంది అర్థం చేసుకోరు. వారు అతి చిన్న పదవిని పొందేవారు. డ్రామానుసారంగా ఏమి చెయ్యగలరు? వారి భాగ్యములో లేదు. ఇప్పుడైతే పిల్లలు సేవ చెయ్యాలి, తండ్రిని స్మృతి చెయ్యాలి. మీరు సంగమయుగి బ్రాహ్మణులు. మీరు తండ్రి సమానంగా జ్ఞానసాగరులుగా సుఖసాగరులుగా అవ్వాలి. ఆ విధంగా తయారు చేసే తండ్రి లభించారు కదా. సర్వగుణ సంపన్నులని దేవతల మహిమను గాయనము చేస్తారు. ఇప్పుడైతే ఈ గుణాలు కలవారు ఎవ్వరూ లేరు. స్వయాన్ని సదా ప్రశ్నించుకుంటూ ఉండండి, మేము ఉన్నత పదవిని పొందేందుకు యోగ్యంగా ఎంతవరకు అయ్యాము? సంగమయుగాన్ని మంచి రీతిలో స్మృతి చేయండి. సంగమయుగి బ్రాహ్మణులైన మనము పురుషోత్తములుగా తయారయ్యేవారము. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచములో పురుషోత్తముడు కదా. పిల్లలకు తెలుసు, మేము బాబా సన్ముఖములో కూర్చున్నాము. కావున ఇంకా ఎక్కువగా చదువుకోవాలి, చదివించాలి కూడా. చదివించడం లేదు అంటే చదవడం లేదని నిరూపించబడుతుంది. వారి బుద్ధిలో కూర్చోదు. 5% కూడా కూర్చోదు. మేము సంగమయుగి బ్రాహ్మణులము అన్నది కూడా గుర్తుండదు. బుద్ధిలో తండ్రి యొక్క స్మృతి ఉండాలి మరియు చక్రము తిరుగుతూ ఉండాలి. అర్థం చేయించడమైతే చాలా సహజము. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు తండ్రిని స్మృతి చెయ్యాలి. వారు అందరికన్నా పెద్ద తండ్రి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మనమే పూజ్యులుగా మళ్ళీ మనమే పూజారులుగా అవుతాము అన్న ఈ మంత్రము చాలా బాగుంది. వారేమో ఆత్మయే పరమాత్మ అని అనేశారు. ఏదైతే చెప్తారో అది పూర్తిగా రాంగ్. మనము పవిత్రంగా ఉండేవారము. 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చి ఇప్పుడు ఈ విధంగా తయారయ్యాము. ఇప్పుడు మనము తిరిగి వెళ్తాము. ఈరోజు ఇక్కడ ఉంటాము, రేపు ఇంటికి వెళ్తాము. మనము అనంతమైన తండ్రి ఇంటికి వెళ్తాము. ఇది అనంతమైన నాటకము. ఇది ఇప్పుడు రిపీట్ అవ్వనున్నది. తండ్రి అంటారు, దేహసహితంగా
దేహపు సర్వధర్మాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తాము. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. నేను ఆత్మను అన్నది కూడా గుర్తుండాలి, మరియు మన ఇల్లు కూడా గుర్తుండాలి. ఇది గుర్తున్నట్లయితే బుద్ధితో మొత్తము ప్రపంచమంతటిని సన్యసించినట్లే. శరీరాన్ని కూడా సన్యసిస్తారు, కావున సర్వస్వాన్ని సన్యసిస్తారు. ఆ హఠయోగులు మొత్తం సృష్టినంతటిని ఏమీ సన్యసించరు. వారిది అసంపూర్ణమైన సన్యాసము. మీరైతే మొత్తం ప్రపంచాన్ని త్యాగం చేయాలి. స్వయాన్ని దేహంగా భావించినట్లయితే కర్మలు కూడా అటువంటివే చేస్తారు. దేహాభిమానులుగా అవ్వడం వలన దొంగతనాలు చేయడము, అబద్ధాలు చెప్పడము, పాపాలు చేయడము ఇవన్నీ అలవాటైపోతాయి. గట్టిగా మాట్లాడడం కూడా అలవాటైపోతుంది. మళ్ళీ మా గొంతే అంత అని అంటారు. రోజంతటిలో 25-30 పాపాలు కూడా చేస్తూ ఉంటారు. అబద్ధం చెప్పడం కూడా పాపమైనట్లే కదా. అది అలవాటైపోతుంది. బాబా అంటారు, నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకోండి కదా. నెమ్మదిగా మాట్లాడడానికి సమయమేమీ పట్టదు. కుక్కను కూడా పాలన చేసినట్లయితే అది మంచిగా అవుతుంది. కోతులు ఎంత చంచలంగా ఉంటాయి, కానీ అవి ఎవరికైనా అలవాటు పడితే నాట్యము మొదలైనవి కూర్చొని చేస్తాయి. జంతువులు కూడా తీర్చిదిద్దబడతాయి. జంతువులను తీర్చిదిద్దేవారు మనుషులు. మనుషులను తీర్చిదిద్దేవారు తండ్రి. తండ్రి అంటారు, మీరు కూడా జంతువుల వలె ఉన్నారు. అందుకే నన్ను కూడా కూర్మావతారము, వరాహావతారమని అనేస్తారు. మీ నడవడిక ఎలా ఉందో అంతకన్నా హీనంగా నన్ను చూపించారు. ఇది కూడా మీకే తెలుసు, ప్రపంచానికి తెలీదు. అంతిమములో మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎలాంటి శిక్షలను అనుభవిస్తారు అది కూడా మీకు తెలుస్తుంది. అర్ధకల్పము భక్తి చేశారు, ఇప్పుడు తండ్రి లభించారు. తండ్రి అంటారు, నా మతముపై నడవకపోతే శిక్షలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు పాపాలు మొదలైనవి చేయడం వదిలిపెట్టండి. మీ చార్టును పెట్టుకోండి. దానితో పాటు ధారణ కూడా కావాలి. ఎవరికైనా అర్థం చేయించే అభ్యాసం కూడా ఉండాలి. ప్రదర్శనీ చిత్రాల గురించి ఆలోచించండి. ఎవరికి మేము ఏ విధంగా అర్థం చేయించాలి? మొట్టమొదట ఈ విషయాన్ని ప్రస్తావించండి. గీతా భగవంతుడు ఎవరు? జ్ఞానసాగరుడైతే పతిత పావనుడైన పరమపిత పరమాత్మయే కదా. ఈ తండ్రి సర్వాత్మలకు తండ్రి, కావున తండ్రి పరిచయం కూడా కావాలి కదా. ఋషులు, మునులు మొదలైన వారికి కూడా తండ్రి పరిచయమూ లేదు, రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయమూ లేదు. అందుకే మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించి వారి చేత రాయించండి. భగవంతుడు ఒక్కరే, ఇతరులెవ్వరూ భగవంతుడు కాలేరు. మనుషులు స్వయాన్ని భగవంతుడని పిలుచుకోలేరు. పిల్లలైన మీకిప్పుడు నిశ్చయముంది, భగవంతుడు నిరాకారుడు. తండ్రి మనల్ని చదివిస్తారు. మనము విద్యార్థులము. వారు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. ఒక్కరిని స్మృతి చేస్తే టీచర్ మరియు గురువు
ఇరువురి స్మృతి వచ్చేస్తుంది. బుద్ధి భ్రమించకూడదు. కేవలం శివ అని మాత్రమే అనకూడదు. శివుడు మనకు తండ్రి కూడా, సుప్రీం టీచర్ కూడా. మనల్ని వారితో పాటుగా తీసుకెళ్తారు. ఆ ఒక్కరికే ఎంతటి మహిమ ఉంది. వారినే స్మృతి చెయ్యాలి. కొందరు ఈ విధంగా అంటారు, వీరు వెళ్ళి బీకేలను తమ గురువుగా చేసుకున్నారు. మీరు గురువుగా అయితే అవుతారు కదా, కానీ మిమ్మల్ని తండ్రి అని అనరు. టీచర్, గురువు అని అంటారు, తండ్రి అని అనరు. దీనిని మంచి రీతిలో అర్థం చేయించాలి. ప్రదర్శనీలో అర్థం చేయించేందుకు తెలివి కావాలి. కానీ తమలో అంతటి ధైర్యము ఉందని భావించరు. పెద్ద పెద్ద ప్రదర్శనీలు జరిగినప్పుడు మంచి మంచి సేవాధారి పిల్లలు ఉంటారు. వారు వెళ్ళి సేవ చెయ్యాలి. బాబా వెళ్ళవద్దనైతే చెప్పరు. మున్ముందు సాధు సన్యాసులు మొదలైన వారికి కూడా మీరు జ్ఞాన బాణాలను వేస్తూ ఉంటారు. వారు ఇంకెక్కడికి వెళ్తారు? ఒకటే దుకాణము ఉంది. సర్వుల సద్గతి ఈ దుకాణము నుండే జరగనున్నది. ఈ దుకాణము ఎటువంటిదంటే, మీరు అందరికీ పవిత్రంగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. ఆపై తయారవ్వడము, తయారవ్వకపోవడం అన్నది వారిపై ఉంటుంది. పిల్లలైన మీ అటెన్షన్ విశేషంగా సేవ పట్ల ఉండాలి. పిల్లలు తెలివైన వారు కావచ్చు, కానీ సేవ పూర్తి చేయకపోతే వారిపై రాహుదశ కూర్చుందని బాబా భావిస్తారు. దశలు అందరిపైన తిరుగుతూ ఉంటాయి కదా. మాయా నీడ పడుతుంది. మళ్ళీ 2 రోజుల్లో బాగైపోతారు. పిల్లలు సేవ యొక్క అనుభవాన్ని పొంది రావాలి. ప్రదర్శనీలు చేస్తూ ఉంటారు. అయినా మనుషులు గీతాజ్ఞానాన్ని కృష్ణుడు కాదు, శివభగవానుడు వినిపించారని ఎందుకు రాయరు? కొందరంటారు, ఇది చాలా బాగుంది, మనుషుల కొరకు ఇది ఎంతో కళ్యాణకారిగా ఉంది, ఈ ప్రదర్శనీని అందరికీ చూపించాలి అని. కానీ నేను కూడా ఈ వారసత్వాన్ని తీసుకుంటానని ఈ విధంగా ఎవరు అనరు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, దేహాభిమానములోకి వచ్చి గట్టిగా మాట్లాడకూడదు. ఈ అలవాటును తొలగించాలి. దొంగతనము చేయడము, అబద్ధాలు చెప్పడము ఇవన్నీ పాపాలు. వీటి నుండి రక్షించుకునేందుకు దేహీ అభిమానులుగా అయి ఉండాలి. 2వ పాయింట్, మృత్యువు ఎదురుగా ఉంది. కావున తండ్రి శ్రీమతముపై నడుస్తూ పావనంగా అవ్వాలి. తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు. శిక్షల నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు పురుషార్థము చెయ్యాలి. వరదానము: లోకప్రియ సభకు టికెట్టును బుక్ చేసుకునే రాజ్య సింహాసన అధికారి భవ. వివరణ: ఏ సంకల్పాన్నైనా లేక ఆలోచననైనా చేసినప్పుడు ఈ సంకల్పము లేక ఆలోచన తండ్రికి ప్రియమేనా అని మొదట చెక్ చేసుకోండి. ఏదైతే తండ్రికి ప్రియమైనదో అది లోకప్రియంగా స్వతహాగా అవుతుంది.
ఒకవేళ ఏ సంకల్పంలోనైనా స్వార్థం ఉన్నట్లయితే అది మనసుకు ప్రియమైనదని అంటారు. అదే విశ్వకళ్యాణార్థము అయితే లోకప్రియము మరియు ప్రభువుకు ప్రియమని అంటారు. లోకప్రియ సభకు సభ్యునిగా అవ్వడమనగా లా అండ్ ఆర్డర్తో కూడిన రాజ్యాధికారాన్ని అనగా రాజ్యసింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవడము. స్లోగన్: పరమాత్మ తోడును అనుభవము చేసినట్లయితే అన్నింటినీ సహజంగా అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఎలాగైతే శివశక్తి అనేది కంబైన్డ్ రూపమో అలా పాండవపతి మరియు పాండవులు అన్నది సదా యొక్క కంబైన్డ్ రూపము. పాండవపతి పాండవులు లేకుండా ఏమీ చెయ్యలేరు. ఎవరైతే ఇలా కంబైన్డ్ రూపంలో సదా ఉంటారో వారికి బాబ్దాదా సాకారములో అన్ని సంబంధాలతో ఎదురుగా ఉంటారు. ఎక్కడ పిలిస్తే అక్కడికి క్షణంలో హాజరైపోతారు. అందుకే హాజిరా హుజూర్, ప్రభువు హాజరై ఉన్నారని అంటారు. ఓం శాంతి.